అసలు ఏంటి మాట్లాడితే గ్రీకు 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 గ్రీక్ అంటున్నారు. ఆ గ్రీక్ అంటే ఏంటి? ఏంటి అసలు ఒకసారి నువ్వు ప్రశ్నించుకునే చరిత్రలో అసలు గ్రీకు సామ్రాజ్యం అంటే ఏంటి? దానికి ఏమన్నా డెఫినేషన్ ఉందా? దానికి ఏమైనా అర్థం ఉందంటే ఉంది. దాని తెలుగులో చెప్తున్నానండి, అలెగ్జాండర్ ద్వారా నియమింపబడి స్థాపింపబడి మరియు పరిపాలింపబడిన సామ్రాజ్యాన్నే గ్రీకు సామ్రాజ్యం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్ జీకే గుర్తొస్తుంది. మరలా అలెగ్జాండర్ ద్వారా అంటే గ్రీక్ అంటే ఏంటి, గ్రీకు సామ్రాజ్యం అంటే ఏంటి? అలెగ్జాండర్ ద్వారా నియమింపబడి స్థాపింపబడి మరి పరిపాలించబడిన సామ్రాజ్యాన్నే గ్రీకు సామ్రాజ్యం అంటారు. ఇప్పుడు మళ్ళీ అందులో సౌండ్ మనకి. అసలు ఆ గ్రీకు సామ్రాజ్యంలో ఎందుకు ద గ్రేట్ అన్నారు? ద గ్రేట్ అని ప్రపంచ రాజులకి ఇవ్వని బిరుదు, ద గ్రేట్ బిరుదు ఎందుకు అలెగ్జాండర్కి ఇచ్చారు? కేవలం 33-34 సంవత్సరాల అబ్బాయికి అంత బిరుదు ఎలా వచ్చింది? ద గ్రేట్ అని తను ఎందుకు అంత కితాబు ఇచ్చారంటే కేవలం 7 సంవత్సరాల నుంచి, కేవలం 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల్లో ప్రపంచ సామ్రాజ్యాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని అందుకు ద గ్రేట్ అయ్యాడు. 10 ఇయర్స్లో ప్రపంచాన్ని గ్రిప్లో తెచ్చుకోవడం అంటే మాటలా? 5 సంవత్సరాలు పరిపాలిస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గెలరు. ఎవరైనా అడగకండి, ఆ ముందున్న వాళ్ళైనా ఇప్పుడైనా అంతే కదండి. 5 సంవత్సరాలకి ఒక మనిషిని గ్రిప్లో పెట్టుకోలేకపోతే అడుగుతాను, 10 ఇయర్స్లో ప్రపంచాన్ని ఎలా గ్రిప్లోకి తీసుకొచ్చాడు? అందుకే ద గ్రేట్.